ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీ అన్నగా చెప్తున్నా నేను, ఈ రాజ్యాంగం పోతే వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది? రాజకీయ వ్యవస్థ. వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది? విశ్వాసం. విశ్వాసం ఎవరిది? మన ధర్మం. మన ధర్మం అంటే అర్థమేంది? మనకు చదువుకు దూరం చేయాలి. మన ధర్మం అంటే అర్థమేంది? మనకు ఊరికి దూరంగా చేయాలని. మన ధర్మం అంటే అర్థమేంది? మనకు ఉపాధి లేకుండా చేయాలని. మన ధర్మం అంటే అర్థమేంటిది? పశువుల కంటే హీనంగా చూడాలని. అంటే రాజ్యాంగం పోతే పశువుల కంటే హీనంగా చూసే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ధర్మం ముసుకులు మన మీద దాడి చేపట్టం చెప్తున్నప్పుడు ఆ దాడులను తిప్పికొట్టే బాధ్యత, మన ధర్మాన్ని ఓడించే బాధ్యత, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఈ దేశంలో ఎవరికున్నా లేకపోయినా ఎన్ఆర్సీస్ మాత్రం ఉండమనేసి కూడా మీరు మర్చిపోకుండా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం పరిరక్షించుకునే కాడ, ఈ న్యాయవ్యవస్థ స్వతంత్రం నిలబెట్టే కాడ, దళితుల ఆత్మగౌరవం కాపాడే కాడ ఈ దేశంలో ఎన్ఆర్ఎస్ దళితులందరి కోసం ఉంటుందనే విషయం కూడా మర్చిపోకుండా కోరుకుంటూ దేశం మొత్తం మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా, హత్యలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ